పైడితల్లి అమ్మవారి పండుగను నిర్వహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాదిలో శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగ ఘనంగా జరుగుతోందని, ప్రతి సంవత్సరం ఈ ఏడాది మిన్నగా జరుగుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ పండుగలో అందరినీ భాగస్వాములు చేయడం ద్వారా ప్రజల్లో భక్తిభావాన్ని పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. సుమారు 4 కోట్ల రూపాయలు ఈ వేడుక కోసం ఖర్చు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ ద్వారా పండుగకు 50 లక్షలు, యూత్ ఫెస్టివల్ ద్వారా మరో 50 లక్షలు, ఇక సర్కస్ ఎగ్జిబిషన్ కోసము 1 కోటి ఖర్చు చేస్తున్నామని, వివిధ కార్యక్రమాల కోసం మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నామని వారు అన్నారు. అందరూ దర్శించుకోవాలి, ఇది అందరి పండుగ. ఎందుకంటే ఈరోజు పండుగ అనేది అందరి పండుగ. ఇది ఎలా చేసుకోవాలి, ఏ రకంగా చేసుకోవాలి, సరదా మంచి వాతావరణం క్రియేట్ అవ్వాలి. అలాగే విజయనగరం మీద పాజిటివిటీ క్రియేట్ అవ్వాలి. విజయనగరం ఇమేజ్ని పెరిగేలాగా చేయాలి. ప్రతి సంవత్సరం కూడా ఇంకా అంటే కొంచెం షార్ట్ టైం అయ్యాము, ఇంకా కొంచెం ఒక 2-3 నెలలు ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇంకా సులభవంతంగా చేయొచ్చు. మరి మీరు చెప్పినట్టుగా ఇంకా సింప్లిఫైడ్గా చేయొచ్చు. దాన్ని కూడా మేము నెక్స్ట్ ఇయర్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. మనకి పండగకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 50 లక్షలు ఇచ్చారు. అలాగే యూత్ ఫెస్టివల్ కింద 50 లక్షలు నిన్నే శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా 1 వీక్లో మనకి అమౌంట్ వస్తుంది. అంతేకాకుండా మన సరస్సు ఈవెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సుమారు 1,10 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. సో యూత్ ఫెస్టివల్, అదే సరస్సు ఈవెంట్కి, యూత్ ఫెస్టివల్కి, వీటికి అన్నిటికీ కూడా మనకి అమౌంట్ వచ్చింది. అయితే బడ్జెటరీ మనకి సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి. విజయనగరం పండగకి నలుమూలలో అందరూ రావాలి, సరదాగా అందరూ తిలకించాలి. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి. మనం సాయంత్రం పూట 2-3 రోజులు ఇక్కడ ఉంటారు కాబట్టి ఎక్కడో దగ్గరికి వెళ్ళి సరదాగా కుటుంబ సభ్యులతో వెళ్ళాలంటే అన్ని ఏర్పాట్లు చేయాలి.